ఏంటి ఎండలు? అసలు వర్షాకాలం వచ్చిన ఈ సూర్యుడు లోపలికి పోడా? అందమైన అమ్మాయిలు చూడడానికి సూర్యుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? పొగిడింది దీన్ని. అయినా ఎండకాల తగ్గుతుంది కదా, డాబా మీద పడుకోవచ్చు కదా. మాకు డాబా లేదండి. నా దగ్గర ఉంది. చెప్పు తెగుతాయి. నేను వేసుకున్న షూ అండి. నా దగ్గర చెప్పు ఉందండి. బాబాయ్ ఏంటి బాబాయ్, ఈ వర్షాలు ఎప్పుడు పడతాయి? ఒరే అబ్బాయి, నాకంటే వరి పంట పండలేదని నాకు బాధ, దానికైతే పెసలు పండలేదు దానికి బాధ. నీకేం బాధరా? నాకేం బాధ అంటావేంటి బాబాయ్? మందులో నీళ్లు లేకుండా తాగడం ఎంత కష్టమో తెలుసా? ఓరి నీ తస్సాదియ్య, మందులోకి వాటర్ లేదని బాధ. అదే కదా, అందుకే వర్షం పడతాలి. ఏంటి పెళ్ళి 6 నెలలు అయినా సుజాతకి ఇంకా నీళ్లు పోసుకోలేదేంటి? ఊర్లో నీళ్లు కరువు కదే, అందుకే నీళ్లు పోసుకోలేదు. ఇంతకీ వర్షాలు ఎప్పుడు పడతాయి? ఒరే అబ్బాయి, పెద్దోడిని నేను చెప్తాను విను. ఇలా వర్షాలు పడాలంటే ముందు కప్పలకు పెళ్లి చేయాలా. అయితే నీకు వర్షాలు చేయనా? నీకే ఇంతకీ తెలుసు బాబాయ్, వర్షాలు పడాలంటే మనం సర్పంచ్ ని గెలిపించాం కదా, ఆ సర్పంచ్ ని పట్టుకుంటే కరెక్ట్ గా క్లారిటీ వస్తుంది మనకి. ఇప్పుడు 6 నెలలు అయింది, కనబడలేదు సర్పంచ్. ఎక్కడ సర్పంచ్? సర్పంచ్ ని పట్టుకుందాం కదా. నరేష్, నరేష్ ఎక్కడ? అమ్మగారు, నేను సర్పంచ్. గొడుగు ఏది? గొడుగా ఒక్క నిమిషం. ఏది చేతగారు? మేడం, మీరు సర్పంచే కదా, ఈ మద్యపానం అరికట్టొచ్చు కదా మేడం. మీరు నేను ట్రై చేశాను, ఒక పర్సన్ వద్దాను. ఒక పర్సన్ వద్దన్నారా? ఎవడాడు మేడం? ఆయన నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి లాక్కెళ్ళి కుక్కల దగ్గరికి ఇసిరేయాలి. ఏమైంది మేడం? నానారా. మా నాన్న మేడం, మన ఊరోళ్ళందరూ వస్తున్నట్టున్నారు మేడం. దిగిపోవాలి సర్పంచ్, దిగిపోవాలి సర్పంచ్, దిగిపోవాలి సర్పంచ్, దిగిపోవాలి. మిమ్మల్ని దిగిపోవాలి వెళ్ళిపోవాలంటున్నారు వాళ్ళు. మా ఊర్లో ఒక ప్రాబ్లం ఉంది మేడం, మా ఊర్లో కరువు ఉంది, వర్షం రావాలి మేడం, మీరేదో చేయండి. హలో మేడం, మీరు సీఎం గారితో మాట్లాడి చేసి పెట్టండి. సీఎం గారితో ఎందుకు మాట్లాడాలి? మరి ఎవరితో మాట్లాడతారు? మేము ఓటేసినప్పుడు సీఎం గారితో మాట్లాడి ఏదైనా చేసి పెడతాన్నారుగా. అమ్మా, ఆవిడ మాట మేమే సీఎం ఎమ్మెల్యేలు ఎందుకు ఇంటారు చెప్పండి. అయినా ఓటు వేయకముందు 100 చెప్తాం అని నమ్ముకుంటే అడుగు తినాలి. మేడం, ఆడివారి మాటలకు అర్థాలు కూడా వెంకటేష్ ఇన్నిసార్లు చెప్పలేదు. ఎస్ అని. ఇప్పుడు వర్షాలు ఎలా పడతాయి మరి? సర్పంచ్ గారు, మాకు అవన్నీ అనవసరం, మా ఊర్లో వర్షాలు పడాలంటే పడాలి. ఓకే మేడం, ఇగో ఎవరైతే ఊరికి వర్షం తెప్పిస్తారో మేడం ఆస్తి 50% ఇచ్చేస్తుందంట. అంటే 50 కోట్లు. ఎవరైతే తెప్పిస్తారో వారికి సగం ఆస్తి. ఈ మాట మీద నిలబడి ఉంటారా? ఈ మాట మీద నిలబడుతూ ఇదే స్టేజ్ మీద వర్షం ఎవరైతే రప్పిస్తారో వాళ్ళకి ఆపు. ఆ మందుగా ఆస్తి అదేరా. అప్పా, మేడం ఏంటి సగం ఆస్తి ఇచ్చేస్తా అంటుంది. వీళ్ళందరూ దక్కించుకునే లోపు మనం ఏదో ఒకటి చేసి ఆస్తి మొత్తం దక్కించుకోవాలి. నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళని పిలిస్తే వర్షం ఏంటి ఏదన్నా తెప్పిస్తారు. మేడం, వీళ్ళతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళైతే ఏదన్నా తెప్పిస్తారు. ఓకేనా మేడం? ఓకే. వాళ్ళని కూడా పిలిపించాను మేడం. ఓకే. వన వల్లప్ప 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 గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట ప్రేమ రాగం అదేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ అంట కట్టేసిపోతుంటే వన వల్లప్ప 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 గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ఎవరు పిలిచింది? మీరా? నేనండి. ఇంతకు నువ్వెవరు? పనోడిని. నువ్వు పెద్ద పనోడేం కాదన్నారే. అది కాదండి, మా అమ్మగారి దగ్గర పనుంది. ఓ, మీ అమ్మగారి దగ్గర పనోడువా? చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఊరు కరువు వచ్చిందండి. అమ్మాయిలు ఎంత మంది ఉన్నారో అబ్బాయిలు కూడా అంతే మంది ఉన్నారు, ఇక కరువు ఏంట్రా? వాన రావట్లేదు. వాన రావట్లేదా? వర్షం కావాలా? వర్షం కావాలి. కాసేపు అప్పారావు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందు నుంచో బోల్డ్ అంత వర్షం.
సరే మీ అందరికి వర్షం కావాలి అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా మీ వాళ్ళు అడిగేవాళ్ళు? అదిగో మా అమ్మగారు సర్పంచ్ గారు. ఎగిరే పావురమా సినిమా లైలా గారు కదా? అవునవును మేడం, వీడు ఎగిరే పావురం కాదు, ఎగిరే రాబందు, పీక్కొని తినేస్తాడు. కానీ ఏ మాటగా మాట రష్మి, ఈ రోజు ఈ శారీలో అప్సరసలా ఉన్నానా? అంగన్వాడీ టీచర్ లా ఉన్నావు. మా అమ్మగారు ఏం చెప్పారంటే ఎవరైతే వర్షం తెప్పిస్తారో ఆస్తిలో 50% ఇచ్చేస్తారంట. మీకు ఈ వర్షం వస్తుందా రాదా అని సూచనలు చెప్పడానికి మన దగ్గర న్యూస్ రీడర్లు ఉన్నారు. అసలు వర్షం పడే అవకాశం ఉందా లేదా చెప్పడానికి సైంటిస్టులు ఉన్నారు. ఇంకా ఈ గ్యాప్ లో వర్షం వచ్చే లోపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర చాలా మంది ఉన్నారు. అవునా? మీరు రెడీయా? అయితే వాళ్ళు రప్పిద్దాము. పద రష్మి, ఇక నువ్వు చూసుకో. ఆల్ రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మాన్సూన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. కానీ ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేసే ముందు లెట్స్ వెల్కమ్ మూవీ టీమ్ అగదా. అసలు మీ గురించే వెయిటింగ్. మన ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాన్సూన్ స్పెషల్ ఎపిసోడ్ చేసుకుంటున్నాము. అసలు హడావిడి వర్షం రావాలి. ఇంతకన్నా లక్ అసలు డైరెక్ట్ గా వర్షం సినిమా ప్రొడ్యూసరే మనతో పాటు ఉన్నారు. సో ఖచ్చితంగా వర్షం రావాల్సిందే. Sir, it's an absolute honor and pleasure to have you here today on Sridevi Drama Company. No blockbusters ichcharu meer maaku. మరి యు ఆర్ కమింగ్ అప్ నౌ విత్ అగదా యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో. Yes. సో సార్ అగదా గురించి కొన్ని మాటలు మీ దగ్గర నుంచి. Agadha is a very much kind of a mystic, divine horror. So this is the first time I am doing a film like this in my whole career. I think you will see the trailer. I think you must have seen the trailer, right? ట్రైలర్ నేను చూశాను, కానీ ఆడియన్స్ కి ఇప్పుడు మేము చూపించబోతున్నాం. ఆడియన్స్ చూసేసారు, మీరే చూడలేదు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆడియన్స్ ఎంతమంది చూసారంటే నా ఫోన్ లో చూపిస్తారు మీకు, దాదాపు 10 million పీపుల్ చూసారు. కామాక్షి అండ్ శ్రవణ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ రష్మి. సినిమా గురించి ఇప్పుడు మీరు కొన్ని మాటలు చెప్పాలి. సో శ్రవణ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సచ్ ఎ లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ నౌ డైరెక్టర్ టు? ఇది సెకండ్ ఫిల్మ్ నాకు రాజు గారితోని. ఫస్ట్ ఫిల్మ్ డర్టీ హరి. రాగానే ఆది గారు అదే చెప్పారు, డర్టీ హరి. ఆది గారు ఐ థింక్ తను చూసారని చెప్పారు. అలాంటి పేరు పెట్టే చూడకుండా ఉంటామా మేము? సో నాకు ఇది సెకండ్ ఆపర్చునిటీ రాజు గారితో. తన విజన్, తనకున్న ఎక్స్పీరియన్స్ తోని నేను లాంచ్ అయ్యాను ఫస్ట్ ఫిల్మ్ లో. కానీ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈసారి సార్ చెప్పినట్టు ఒక డివైన్, మిస్టికల్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్ తో ఉన్న ఒక ఫిల్మ్ ఇది. నేను ఒక డిఫరెంట్ రాజు గారిని చూసాను. నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఫర్ దట్ 1 year. సో లాట్ టు లెర్న్ నాకైనా. అండ్ కామాక్షి కైండ్ ఆఫ్ కాఫీ షాప్ ఫ్రెండ్ నాకు. అంటే మేము ముందు కొంచెం పరిచయం ఉండే, సేమ్ కాఫీ షాప్ లో ఒకటే దగ్గర కూర్చొని తను రాస్తూ ఉంటుంది. లేదు అలాగదా. మొత్తానికి ఎన్ని కాఫీ షాపులు తిరుగుతుంటారు మీరు? ఫస్ట్ మాకు అది చెప్పండి. మేము ఎలాంటి కాఫీ షాప్ కి వెళ్తామంటే ఎక్కడికైతే ఎవ్వరు వెళ్ళరు జనరల్ గా. మరి సైలెంట్. కాదు అగదా అన్నారు, ఇది కూడా డర్టీ హరియేనా? కామాక్షితో కాఫీ ఎలా జరిగింది? కలిసి సినిమా చేసే వరకు జరిగింది. మరి అగదా తర్వాత నెక్స్ట్ కాఫీ విత్ కామాక్షి, ఇంకా లాగం తెగిపోద్ది. So Kamakshi, how was your experience? Firstly, MS Raju garu is a visionary, అందరికీ తెలిసిందే. అండ్ అగదా గురించి చెప్పాలంటే ఎస్ సార్ చెప్పినట్టు ఇది ఒక మిస్టికల్ ఎలిమెంట్స్ ఉన్న హారర్ ఫిల్మ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కామన్ ఏంటంటే వి ఆల్ హ్యావ్ సేమ్ ఎమోషన్స్ కదా. ఆఫ్ కోర్స్ హ్యాపీనెస్, సాడ్నెస్, రెస్పాన్సిబిలిటీ. ఈ ఫిల్మ్ లో నా క్యారెక్టర్ వచ్చేసి ఫ్యామిలీ కోసం ఏ ఎక్స్టెంట్ కి వెళ్తుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ us ఫ్యామిలీకి మించి ఏముండదు. దిస్ ఫిల్మ్ విల్ రిఫ్లెక్ట్ దట్ ఎమోషన్ ఆఫ్ అవర్ కల్చర్. సో డెఫినెట్ గా సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి. రష్మి, ఇప్పుడు మన పాన్ ఇండియా #1 హీరో ప్రభాస్ రాజు గారికి ఫస్ట్ హిట్ ఇచ్చింది MS రాజు గారే.
ఆయనలో ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగుంటాయి. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు సెలక్షన్ కూడా అంత బాగుంటది. దేవి సినిమా నుంచి మధ్యలో వర్షం గానీ, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను కానీ, ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు ఎన్నో మనం చూసినవన్నీ కూడా. అలాంటి ప్రభాస్ గారిని కూడా ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నారంటే ఆయన ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ఒక్కొక్క ప్రొడ్యూసర్ మన ఎంఎస్ రాజు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి ప్రభాస్ కి అప్పటి ప్రభాస్ గారికి చిన్న డిఫరెన్స్ ఏదైనా చెప్పగలుగుతారు సార్ మీరు చూసిన ప్రభాస్ గారికి? అప్పుడు ఏముంది, ఇక్కడ గుండెల మీద పెరిగిన ముద్దులు బాలుడు, ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నాడు. సో లైలా గారు, your best wishes to the team. Sir, wishing you all the very best. Mystical film, horror, I love the genre. So really looking forward to the film. థ్యాంక్ యూ సో మచ్. Wishing you all the very best, the whole team. సార్ నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ గారు త్రిషాతో మీరు వర్షం మూవీ తీశారు కదా, నన్ను చూశారు కదా, నాతో అయితే ఎలాంటి మూవీ తీస్తారు? నీతో కరువు అని. ఇప్పుడు వర్షం పడ్డాక నెక్స్ట్ వచ్చేది కరువే కదా, నీతో తీస్తారు కరువు అని. వర్షం 2 చేస్తాం. ఆ అమ్మాయితో వర్షం 2 తీస్తే నిజంగానే కరువు వస్తుంది సార్. వర్షం వల్ల ప్రభాస్, వర్షం 2లో హీరో ఎవరు సార్? నేనైతే అభ్యంతరం. సో డెఫినెట్ గా సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ a lot of అమ్మాయితో వర్షం 2 తీస్తానన్నారు. ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. నువ్వు కూడా గుంటూరు టాకీస్ 2 ప్లాన్ చేసుకోవచ్చు కదా. అమ్మాయి గుంటూరు టాకీస్ మెయిన్ లీడ్ తెలుసు కదా సార్. నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు కరెక్ట్ గా. నేనైతే చూశాను సినిమా, నాకు బాగా నచ్చింది. నేను చూసాను సార్, నేను ఎన్నిసార్లు చూసాను. నాకు ఆ స్విమ్మింగ్ పూల్ సాంగే నచ్చు సార్. టోటలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ మూవీ సార్. అండ్ ఇంకా సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. బట్ కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆటలు పాటలు కొన్ని ప్లాన్ చేశాము. సో అందులో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాన్ని బట్టి అసలు వర్షం పడుతుందా లేదా మొత్తం అంటే దాని గురించి మేము ఇక్కడ అంతా గ్యాదర్ అయ్యాము. సో డెఫినెట్ గా మీ సపోర్ట్ కూడా కావాలి. ఓకేనా సార్? సార్ ఓకే, మేము ఓకే, వర్షం ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ డబల్ ఓకే.